సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీసిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కృత్తాళ శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతులు శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఆరక్తజిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందరభీషణాంగీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ కాళీదేవి ఏవేమి అనుగ్రహిస్తుందో, భక్తుల కోరికలు ఏవేవి తీరుస్తుందో, అమ్మవారిని ఏవేమి అడగచ్చో మనం చెప్పుకుంటూ ఉన్నాం. తెనాలి రామకృష్ణుడికి అమ్మవారు విద్యనిచ్చింది, ఐశ్వర్యాన్నిచ్చింది. అంతేకాదు కవిత్వాన్ని ప్రధానంగా అమ్మవారు ఇవ్వటం మనం చూడొచ్చు. ఆయన్ని తెనాలి రామలింగ కవిగా మనం గుర్తుంచుకుంటాం. అలాగే కాళిదాస మహాకవి ఉన్నాడు. ఇదొక అద్భుతమైనటువంటి కథ. కాళిదాస మహాకవి ఆయన ఎలా అయ్యాడు, కాళిదాసుడు ఎలా అయ్యాడు, కాళిదాసం అనేటువంటి పేరు ఆయనకు ఎలా వచ్చింది అంటే పరమేశ్వరి అయినటువంటి కాళీ ఆయన్ను అనుగ్రహించింది. ఎలా అనుగ్రహించింది? ఏమీ తెలియనటువంటి ఒక అమాయకుడి నాలుక మీద ఆమె బీజాక్షరాలను రాసింది. రాయగానే కవిత ఝరి ఆయనలో నుండి ఉప్పొంగింది. పరమేశ్వరుని కీర్తించాడు. ఏమని కీర్తించాడు అనంటే మనకి శ్యామలా దండకము అని కనిపిస్తోంది. ఆ మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం అని చెప్పి పరమేశ్వరుని కీర్తించాడు. అంతేకాకుండా కాళీదేవి గురించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి స్తుతులను ఆయన అందించాడు. కర్పూరాది కాళీ స్తోత్రం, అలాగే కాళీ అశ్వధాటి స్తుతి. అందులో పరమేశ్వరుని అయినటువంటి కాళిని తనకి కవితలు ఏవైతే ఉన్నాయో తను ఉన్నటువంటి కవితారంగం ఏదైతే ఉన్నదో ఆ కవితారంగంలో అద్భుతమైనటువంటి కీర్తి కావాలి. అంతేకాదు తాను బాగా అద్భుతంగా కవితలను రాయాలి అని చెప్పి అమ్మవారిని కోరాడు. అమ్మవారి గురించి స్తుతిస్తూ చేటీ భవనికిల కేటీ కదంబవన వాటీషు నాకి పటలి అని పరమేశ్వరుని ప్రార్థిస్తూ పాటీర గంధి కుచశాటి కవిత్వ పరిపాటి మగాధిపసుత. అమ్మా పర్వతరాజతనే అయినటువంటి ఓ దేవి, నాకు మధురమైనటువంటి కవితారీతులను నాకు విస్తరింపజేయి తల్లి, ఇంకా నేను అద్భుతంగా కవిత్వం చెప్పగలగాలి తల్లి అని అమ్మవారిని ప్రార్థించాడు. ఆమె కాళీదేవి కవిత్వాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది. ముఖ్యంగా రాజ్యాధికారమును కూడా ప్రసాదిస్తుంది. భట్టి విక్రమార్కులకు సంబంధించినటువంటి కథలు అందరికీ తెలిసినవే. విక్రమార్కుడికి రాజ్యాన్ని అనుగ్రహించింది కాళీదేవి. భట్టికి విక్రమార్కుడికి ఇద్దరికీ కూడా దీర్ఘాయురారోగ్యాలను అనుగ్రహించింది. సుమారుగా 2000 సంవత్సరాల పాటు ఆమె ఆరాధన చేశారు, ఆమె అనుగ్రహాన్ని పొందారు. అలాగే త్రైలింగస్వామి ఉన్నాడు. ఆయన కూడా సుమారు 280 సంవత్సరాలు కాళీదేవిని ఆరాధించటం వల్ల సుదీర్ఘమైనటువంటి ఆయువును పొందారు. వీటికి కారణం ఏమిటి అనంటే కాళీదేవికి సంబంధించినటువంటి ఉపాసనలో కాళీ మంత్రమునకు, కాళీ బీజానికి చాలా ప్రాధాన్యత కనిపిస్తూ ఉన్నది. కాళీ బీజం ఏమిటి అంటే క్రీం. ఈ క్రీం అనేటువంటిది దాంట్లో కకారం అనేటువంటిది కాలాన్ని మనకు ఆధీనంలోకి తీసుకురావటానికి, కాలాన్ని మనకు అనుకూలంగా మలచటానికి, దీర్ఘకాలం జీవించటానికి ఉపయోగపడేటటువంటిదైతే రకారం అనేటువంటిది పాపములను దహించేటువంటిది, కష్టములను దహించేటువంటిది, అలాగే దారిద్ర్యాన్ని దహించేటువంటి అగ్నిరక్షణం కలిగినటువంటిది. ఈం అనేటువంటిది మహామాయా శక్తిని సూచిస్తూ ఈ మాయను జయించడానికి కావలసినటువంటి శక్తిని మనకు అందించేటువంటి లక్షణం కలిగి క్రీం అనేటువంటి ఒక మహాబీజంగా కాళీ బీజం అని చెబుతారు. ఈ బీజానికి ఒక పేరున్నది. ఏమిటి అంటే రసజ్ఞ అని అన్నారు.
మామూలుగా మనకి రసజ్ఞ అనేటువంటి పేరు ఎక్కడ వినిపిస్తుంది? కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవదిహి అని లలితా సహస్రనామావళిలో లలితాదేవిని రసజ్ఞ అనేటువంటి నామంతో కీర్తించడం కనిపిస్తూ ఉన్నది. ఏమిటి అసలు ఈ రసజ్ఞ అంటే? రసమును తెలిసినది. ఏమిటి ఆ రసం? నవరసాల? మామూలుగా 9 రసాలు ఉంటాయి కదా, నవరసాల అంటే కాదు. ఇవన్నీ కూడా అమ్మవారి సృష్టిలో వచ్చినటువంటి నవరసాలు. ఈ రసములకు మూలం మరొకటి ఉన్నది. రసమేవ పరబ్రహ్మ. రసం అంటే సాక్షాత్ బ్రహ్మస్వరూపము, అమృతత్వము. ఆ అమృత స్వరూపము, బ్రహ్మస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ అమృత స్వరూపమును తెలిసినటువంటి దేవిగా, బ్రహ్మామృత స్వరూపం తెలిసినటువంటి స్వరూపంగా అమ్మవారిని రసజ్ఞ అని అన్నారు. ఆ బ్రహ్మశక్తి, అమృత శక్తి ఏదైతే ఉన్నదో, అమృతం అంటే మృతి లేకుండా చేయటం, అంటే కాలాన్ని మన ఆధీనంలో తెచ్చుకోవటం. ఈ శక్తి క్రీం బీజంలో ఉన్నది. అందుకే ఏ బీజాన్ని కూడా రసజ్ఞా బీజమని చెప్పలేదు. కేవలం కాళీ బీజాన్ని మాత్రమే రసజ్ఞా బీజము అని చెప్పారు. ఈ బీజమును ఉన్నటువంటి మంత్రమును ఆరాధిస్తే ఏమొస్తుంది? మనసే శక్తిం దద్యాత్. మనసుకు శక్తినిస్తుంది, మనసు దృఢంగా ఉండేటట్టుగా చేస్తుంది. చాలామంది డిప్రెషన్ వస్తుందండి, బాధ కలుగుతున్నదండి, ఏదో ఒక రకంగా అసలు బాగా మైండ్ వీక్గా ఉందండి. ఆ వీక్నెస్ని తగ్గిస్తుంది, మనసుకు శక్తినిస్తుంది. అంతేనా? వాచే శక్తిం దద్యాత్. మా మాట ఎవరు వినట్లేదండి, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం. మంచి సలహా చెప్పినా కూడా చెడవుతున్నదండి. అంటే వాక్కుకు శక్తి రావాలి, ఆ శక్తిని ఇస్తుంది ఈ రసజ్ఞా బీజం. అంతేనా? చక్షుషే శక్తిం దద్యాత్. కళ్ళకు శక్తినిస్తుంది. కళ్ళకేం శక్తి కావాలి? కనుచూపుతో శాసించేటువంటి శక్తి, కనుచూపుతో వశీకృతం చేసుకునేటువంటి శక్తి. వాళ్ళని చూడంగానే ఆహా, చూస్తేనే చాలా మంచివాళ్ళలాగా, చాలా గొప్పవాళ్ళలాగా ఉన్నారండి, వాళ్ళు చూస్తూ ఉంటే ఏం అడిగినా చేయాలనిపిస్తుంటుందండి అంటారే, ఆ శక్తినిస్తుంది. అంతేనా? అంతతో దీర్ఘ జీవితం దద్యాత్. సుదీర్ఘమైనటువంటి కాలం జీవించేటువంటి శక్తి ఇస్తుంది. అంతేనా? ముక్తయే చైష విద్యా భవతి. ముక్తిని కూడా ఇచ్చేటువంటి విద్యగా ఈ కాళీ మంత్రాన్ని గురించి చెప్పారు. మోక్షాన్ని ప్రసాదించేటువంటి స్వరూపిణిగా చెప్పారు. అంటే కాళీదేవి విద్య, చదువును ఇస్తుంది. ఇచ్చింది కూడా. ఎవరెవరికి ఇచ్చింది? తెనాలి రామకృష్ణకి ఇచ్చింది, కాళిదాస మహాకవికి ఇచ్చింది. బెంగాల్లో రామప్రసాద్ అద్భుతంగా పాటలు పాడేవాడు అమ్మవారి గురించి, ఆయనకు. అలాగే భర్తృహరి మహాకవికి కవిత్వాన్ని ఇచ్చినటువంటి దేవి, రాజ్యాన్ని విక్రమార్కుడికి భట్టికి రాజ్యాన్ని ఇచ్చినటువంటి దేవి, త్రైలింగ స్వామికి దీర్ఘాయురారోగ్యములు ఇచ్చినటువంటి దేవి, రామకృష్ణ పరమహంసకు అద్భుతమైనటువంటి కాళీ మంత్రసిద్ధిని ఇచ్చినటువంటి దేవి, మన భారత జాతి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసినటువంటి వివేకానందుడికి అంతటి శక్తిని, ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి శక్తిని పరమహంస ద్వారా అందించినటువంటి పరమేశ్వరి కాళీ. అంతేనా? ఆమె ఇంకేం చేస్తుంది అంటే ఆత్మశక్తిర్వృద్ధయే కాళీం ఉపాసీత. ఆత్మశక్తి ఉంటుంది, పరమాత్మ ఉంటాడు. ఆ పరమాత్మ యొక్క అంశగా, పరమాత్మలో భాగంగా మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి ఉంటుంది. ఆ పరమాత్మకు చేరువవ్వాలంటే ఇక్కడున్నటువంటి ఆత్మశక్తి అభివృద్ధి చెందాలి. కాబట్టి ఆత్మశక్తి అభివృద్ధి చెందాలి అనంటే కాళిని ఉపాసించాలి. అంతేనా? మామూలుగా మనం శ్వాసను అనుసంధానం చేసి కాలంతో మనం అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తూ ఉంటాం. అంతేకాదు, ఇది కేవలం ప్రాణాయామం మాత్రమే కాదు, ప్రాణశక్తిని మన శరీరంతో మనం కాలానికి అనుగుణంగా మనం గమనించటం. దీన్ని ప్రాణ విద్య అని కూడా అంటారు. ఏమిటి అంటే ప్రాణ విద్య కైశ్చిత్. ఏమిటది అంటే సంవర్గ విద్యోపనిషత్సు గీయతే. ఉపనిషత్తుల్లో సంవర్గ విద్య అని దేన్నైతే గానం చేశారో, ప్రాణ విద్య అని ఏదైతే చెప్పారో అది కాలాన్ని మన శ్వాసతో అనుసంధానం చేసి గమనించి చేసేటువంటి ప్రాణాయామ విద్య ఏదైతే ఉన్నదో అదే మహావిద్య, అదే అసలైన కాళీ విద్య అని చెప్తున్నారు. అటువంటి కాళీ, ఆమెకు సంబంధించి మరకత కాళిగా ఉంటే ఏ విధంగా ఉంటుందో రేపు చెప్పుకుందాం. స్వస్తి.